జై శ్రీమన్నారాయణ. జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. మనం 12 లగ్నాల వారి యొక్క లక్షణాలు మరియు అందులో ఏవే నక్షత్రాలు ఉన్నాయి, ఆ నక్షత్రాల వాళ్ళకు ఉన్న ప్రత్యేకతలు ఏంటి, వారు ఏ వస్త్రాలను ధరించాలి, వారు ఏ నక్షత్రం వారిని వివాహం చేసుకుంటే మంచిది, ఏ నక్షత్రం వారిని వివాహం చేయకూడదు, వారి యొక్క అనుకూలమైన వృక్షాలు ఏంటి, వేద వృక్షాలు ఏంటి, వారి లక్కీ నెంబర్ ఏంటి, ఏ సంవత్సరాలు వారికి మంచి జరుగుతుంది, అనుకూలతలు ఏంటి, ప్రతికూలతలు ఏంటి అనేది మనం తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు తులారాశి వారి యొక్క లక్షణాలు. తులారాశి వారి యొక్క లక్షణాలు. ఈ రాశిలో పుట్టిన వారు పొడవుగా అవయవశ్రోష్టంతో ఉంటారు. సన్నగా ఉన్న బలిష్టంగా ఉంటారు. నీలిరంగు కళ్ళతో, చిలుక ముక్కుల కొంచెం వంపు తిరిగిన ముక్కుతో, వయసు పెరిగే కొద్దీ లావుగా మారుతారు. చూడడానికి ఆకర్షణీయమైన ముక్కుతో, ఆకర్షణమైన ముఖంతో, కళ్ళతో, మాట్లాడగల నేర్పు కలిగి ఉంటారు. ముఖం చిరునవ్వుతో ఉంటుంది. తులారాశి వారి యొక్క మానసిక స్థితి ఏ విధంగా ఉంటుందంటే, ఆకర్షణీయంగా అలంకరించుకోవడం, సెంట్లు, సుగంధ ద్రవ్యాలంటే ప్రీతి ఎక్కువగా ఉంటుంది. సంగీత సాహిత్యాలలో ప్రవేశం ఉంటుంది, ఇష్టత కూడా ఉంటుంది. పనికి వచ్చే ఆలోచనలతో భవిష్యత్తును చక్కగా ఊహించే నేర్పు, యుక్తాయుక్త విచారణ చేయడం, మానవతావాదం, గంభీరంగా ఉండడం, చక్కగా తమ భావాలను తెలియజేయగలడం, వాస్తవంగా ఆలోచించగలడం, కొంత చాంచల్యం, సున్నితమైన స్వభావం, తొందరగా నిర్ణయాలు తీసుకోలేకపోవడం, సులభంగా వంచనలో పడడం, సుఖవాంఛ, భయ స్వభావం, కొత్త ఆలోచనలు కూడా ఉంటాయి. ఇక వీరి వ్యక్తిత్వానికి గురించి వస్తే, ఈ రాశి వారికి ఎలా మాట్లాడాలో తెలిసిన నేర్పు, మనసుకు నచ్చిన దానిని లేదా మనుషులను మెచ్చుకునే నైజం, అందరితో కలిసిపోయే స్వభావం, మంచి స్నేహితులనే పేరు కలిగి ఉంటారు. అయినా అలసనివ్వకుండా మరీ కఠినంగా ఉండడం కానీ చేయరు. తమ నిర్ణయాలు చెప్పేటప్పుడు నిక్కచ్చికంగా వివరిస్తారు. అందరినీ ఆదరించే గుణం ఉంటుంది. దైవభక్తి, పెద్దలపై గౌరవం ఉంటుంది. ఒంటరితనాన్ని ఇష్టపడరు. నలుగురితో కలిసి నలుగురి కోసం అన్నట్లుగా వ్యవహరిస్తారు. వీరు ఏ విషయాన్నైనా చాలా స్పష్టంగా అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పడంలో నేర్పు కలిగి ఉంటారు. అదేవిధంగా నలుగురితో మాట్లాడడం, చెప్పదలుచుకున్న చిన్న విషయమైనా కూడా అందంగా, భావయుక్తంగా వివరించడం చేస్తారు. ఇతరుల అభిప్రాయాలకు విలువ ఇచ్చిన వ్యక్తిత్వాన్ని భంగం కలగకుండా వివరించే నేర్పు అనేది ఉంటుంది. వీరికి సుఖాలపై, సుఖవంతమైన జీవితంపై ఇష్టత చూపిస్తూ ఉంటారు. జీవితం నిస్సారంగా కాకుండా ప్రేమపదంగా ఉండాలని వీరు కోరుకుంటారు. ప్రేమను అందిస్తారు. అందరూ ప్రేమలో పడతారని కాదు, భావనలు ఉదాత్తంగా, చాలా ఉన్నతంగా ఉండాలనుకుంటారు. సాధారణంగా ఈ రాశి వారి ప్రవర్తనలతో పాటుగా సభ్యతో కూడినదిగా ఉంటుంది. ఆధునిక భావాలను ఆహ్వానించగలిగిన నేర్పు కలిగి ఉంటారు. ఏవైనా సమస్యలు ఏర్పడినప్పుడు వాటిని సమర్థవంతంగా పరిష్కరించడంలో విశేషమైన నేర్పు చూపిస్తారు. ఎంత తీవ్రంగా భావ ఉద్రేకాలకు లోనవుతారో అంత వేగంగా సామాన్యమైన స్థితికి వస్తారు. వీరు ఎంత సున్నితంగా ఉంటారో అనవసరమైనప్పుడు అంత కఠినంగా కూడా నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఈ రాశి వారికి కళలలోనూ, సంగీత సాహిత్యాలలోనూ నేర్పు లేదా ఇష్టత అనేది ఉంటుంది. వీరు ఇంటీరియర్ డెకరేషన్, హోమ్ సైన్స్, నిర్మాణాది రంగాలలో ప్రవేశిస్తే తక్కువ కాలంలో పైకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఏమైనా ఈ రాశివారి స్నేహ గుణము, యుక్తాయుక్త విచారణతో నలుగురిని తమ వైపు తిప్పుకోగలిగి ఉంటారు. ఇక ఆరోగ్య విషయానికి వస్తే,
సాధారణంగా తులారాశి వారి ఆరోగ్యం బాగుంటుంది అని చెప్పవచ్చు. వీరికి వచ్చే అనారోగ్యాలు ప్రధానంగా అంటువ్యాధులై ఉంటాయి. మూత్రపిండాలు, వెన్ను, మూత్రకోశ వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయి. దీనిని మరింత వివరంగా చెప్పాలంటే వీరికి రహస్యాంగాల్లో వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సాధారణంగా ఆర్థిక స్థితిని పరిశీలించడానికి పూర్తి జాతకాన్ని పరిశీలించవలసి ఉంటుంది. ఈ రాశి లక్షణాలను అనుసరించి పరిశీలిస్తే ఆర్థిక స్థితి చాలా అనుకూలంగానే ఉంటుంది. వీరు పెట్టే పెట్టుబడులు మంచి లాభాలనే పొందుతాయని చెప్పవచ్చు. మిత్రులకు, బంధువులకు ధన సహాయం చేసే లక్షణం అనేది వీరికి ఉంటుంది. ఈ కారణంగా ఖర్చులను అదుపులో ఉంచుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ తులాలగ్నం వారి యొక్క అనుకూలతలు, ప్రతికూలతల గురించి వస్తే, అంటే నెగిటివ్, పాజిటివ్, వీటికి వస్తే తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి, నేర్పు ఉంటుంది, శృంగార ప్రీతి ఎక్కువగా ఉంటుంది, అందంగా ఉంటారు, రాజనీతి ఉంటుంది, రాజభార కుశలత ఉంటుంది. ఏదన్నా సమస్య వస్తే పరిష్కారం చూపుతారు, బ్యాలెన్స్గా ఉంటారు. అంటే తులారాశి అంటేనే బ్యాలెన్స్గా ఉంటారు. కానీ నిరాధారం అనేది ఉంటుంది, ప్రతికూలతను. వీరిని నమ్మడం కష్టం అనే చెప్పవచ్చు, నమ్మదగిన వారు గారు. సెంటిమెంట్ అనేవి అసలు ఉండవు. ఇక నక్షత్రాల విషయానికి వస్తే తులాలో చిత్త, స్వాతి, విశాఖ అనేవి 3 నక్షత్రాలు ఉన్నాయి. చిత్త 1, 2 పాదాలు కన్యలో, ఈ 3, 4 పాదాలు తులలో, మరియు స్వాతి నక్షత్రంలో 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు ఈ తులా లగ్నంలోకి వస్తాయి, అంటే తులారాశిలోకి వస్తాయి. ఇప్పుడు మనం స్వాతి నక్షత్రం గురించి తెలుసుకుందాం. స్వాతి నక్షత్రానికి అధిపతి అంటే గ్రహం వచ్చేసి రాహువు, నక్షత్ర అధిదేవత దైవము వాయుదేవుడు. దీనికి యోని అంటే జంతువు దున్న, దీనికి శత్రు యోని అంటే గుర్రం, అంటే అశ్విని, శతభిష నక్షత్రాలు. అంటే వీరికి స్వాతి నక్షత్రం వారికి అశ్విని నక్షత్రంతో కానీ శతభిష నక్షత్రం వారితో కానీ వివాహం అనేది చేయకూడదు. నక్షత్ర గోచార రాశి తులారాశి వారికి రాష్ట్రాధిపతి శుక్రుడు. నక్షత్ర వృక్షము మద్ది చెట్టు అనుకూలమైంది. నక్షత్ర రాశాధిపతి మిత్రగ్రహం ఏంది అంటే బుధుడు, శని. శత్రుగ్రహము రవి, చంద్రుడు. వీరు చేయవలసిన దానము వెండి. వీరికి అదృష్టమైన దిక్కు వాయువ దిశ. శుక్రవారం అదృష్టవారము. వీరు ధరించాల్సింది స్వాతి నక్షత్రానికి రాహు కాబట్టి గోమేధికం ధరిస్తే మంచిది. తేనె రంగు, నిప్పు రంగు వస్త్రాలు ధరిస్తే చాలా మంచిది. వీరి లక్కీ నెంబర్ 4, 13, 22, 31. ఇవి ఈ తేదీలో లక్కీ నెంబర్లు ఇవి. ఇది చర నక్షత్రం. దీని వేద నక్షత్రం రోహిణీ నక్షత్రం అనేది ఇది వేద నక్షత్రం. నేరేడు, ముష్టి, గానుక, మద్ది ఇవి శత్రు వృక్షాలు. ఇవి వీరికి అదృష్ట తేదీలు 3, 12, 21, 35, 14, 23, 7, 16, 25, 9, 18, 27, 4, 13, 22, 31. అదృష్ట వారాలు శుక్ర, గురు, శనివారాలు ఆ పై తేదీలతో కలిసి ఉంటే చాలా మంచిది. అదృష్ట సంవత్సరాలు 4, 13, 22, 31, 40, 49, 58, 67. ఈ సంవత్సరాల్లో జాతకుడు లబ్ధి పొందుతాడు, అంటే చాలా బాగా ఉంటుంది. ఇంకా వివరాల్లోనికి వెళ్తే ఇది శ్రీ నక్షత్రం, సవ్య నక్షత్రము. అదృష్ట దిశలు పశ్చిమ వాయవ్యం అనేది చాలా మంచిది. అదృష్ట సంఖ్యలు 4, 13, 22. వృక్షము మధ్య వృక్షము. అదృష్ట రత్నాలు గోమేధికము పచ్చ,
పంచలోహ ఉంగరంలో గోమేధికాన్ని 4.25 క్యారెట్లు గలది మధ్య వేలికి ధరించాలి. ఏదైనా శనివారం సాయంత్రం ధనిష్టా నక్షత్రంతో కూడిన అమృత యోగంలో గోమేధికాన్ని బుధవారం ఉదయం పుష్యమితో కూడిన సర్వసిద్ధి యోగంలో పచ్చని ధరించవచ్చు. వీరు ఆరాధించవలసిన దేవతలు శ్రీ నరసింహస్వామికి, శ్రీకృష్ణుడికి సంబంధించిన అన్ని రకాల స్తోత్రాలు, మంత్రాలు, అష్టోత్తర శతనామావళి పఠిస్తే ఉత్తమ ఫలితాలు వస్తాయి. భరణి, ఆశ్లేష, పుబ్బ, పునర్వసు, విశాఖ, పూర్వాషాఢ, ధనిష్ట, జ్యేష్ఠ నక్షత్రాలకు చెందిన పురుషులతో వీరికి వివాహం అనేది చాలా మంచిది, ఉత్తమ వివాహం కాగలదు. ఆది, శుక్ర, శనివారాలు అదృష్టమైన వారాలు. తేనె రంగులో గల అన్ని ఆహార పదార్థాలు, కొద్దిగా వగరు కలిపిన అన్ని రకాల మధుర పదార్థాలు, పాలు, నెయ్యి అనేవి తగ్గించాలి. అన్ని రకాల ఆధునిక ఆహారాలు వీరు గ్రహించవచ్చు, అయితే అతి పనికిరాదు. సలాడ్స్, వెల్లుల్లి, టమాటో, బఠానీలు, తోటకూర తినడానికి వీరు మొగ్గు చూపాలి. ఆకుపచ్చ రంగు, గోమూత్రపు రంగులో ఉంటే, అంటే కొంతవరకు కాఫీ డికాషన్లో లైట్ కలర్స్ సాంప్రదాయ వస్త్రధారణ వీరికి మేలు చేకూరుస్తుందంటే ఈ వస్త్రాలు ధరిస్తే చాలా మంచిది. జన్మత కళ మీద జీవించే తత్వం గలవారు. వ్యసన పరులకు త్వరగా అనుకరించే తత్వం. 3 సంవత్సరాల వరకు నిలకడ లేని జీవితం వీరిది. వీరి తత్వం ఈ విధంగా ఉంటుంది. వీరికి అనుమానించే ప్రకృతి, స్వతంత్ర జీవనం మీద ఆసక్తి అనేది ఎక్కువగా ఉంటుంది. జీవితంలో పైకి రావడానికి శ్రీకృష్ణుని మందిరాలు, గుడులు సందర్శించగలరు. చాలా పైకి రావాలంటే స్వాతి నక్షత్రం వారు కృష్ణుడికి సంబంధించిన మందిరాలు దర్శించడం, గుళ్ళు వెళ్ళడం, అక్కడ పారాయణం చేయడం అనేది చాలా మంచిది. ఈ నక్షత్రంలో వారికి బాలారిష్టాలు అనేవి ఉండవు, కానీ ఈ జాతకునికి సోదరి వృద్ధి తక్కువగా ఉంటుంది. వారితో పొత్తు అనేది తక్కువ ఉంటుంది, సఖ్యత అనేది చాలా తక్కువగా ఉంటుంది. అయితే ఈ నక్షత్రంలో జన్మించిన స్త్రీలకు అనురాధ, జ్యేష్ఠ, ఉత్తర భాద్ర, ఉత్తరాషాఢ, పుష్యమి, కృత్తికా నక్షత్రాల్లో జన్మించిన పురుషులతో వివాహం అనేది అసలు చేయకూడదు. ఈ గ్రహాధిపతి యొక్క మంత్రం ఓం ద్రాం ద్రేం ద్రౌం సా శుక్రాయ నమః అనేక మంత్రాన్ని పఠిస్తే వీరికి ఆ దశలలో, చెడు దశలో మేలు అనేది జరుగుతుంది. తులా నక్షత్రంలో ఉన్న మరొక నక్షత్రం విశాఖ నక్షత్రం. ఈ నక్షత్రానికి అధిపతి అంటే గ్రహము గురువు, నక్షత్ర అధిదేవత దైవము ఇంద్రాగ్ని దేవతలు. నక్షత్ర యోని పురి. శత్రు నక్షత్ర యోని గోవు. అంటే వీరికి ఉత్తరాభాద్ర నక్షత్రం వారితో వివాహం అనేది చేయకూడదు. నక్షత్రం యొక్క వృక్షము ఉమ్మెత్త చెట్టు. ఆ తులకైతే నక్షత్ర రాశాధిపతి తులకైతే బుధ, శని, రుచికానికైతే రవి, చంద్ర, గురువులు. నక్షత్ర రాష్ట్రాధిపతి తులకు రవి, చంద్రులు, రుచికానికైతే బుధుడు. ఈ నక్షత్రం వారు చేయవలసింది లోహం అనే దాన్ని దానం చేయాలి. వీరికి అదృష్టమైన దిక్కు ఈశాన్యం. అదృష్ట వారము గురువారము. వీరు ధరించవలసిన రత్నము పుష్యరాగము. నక్షత్రరీత్యా అదృష్ట రంగు వస్త్రాలు బంగారపు రంగు. లక్కీ నెంబర్ 3, 12, 21, 30,
తేదీలు. వీరిని ఇది నక్షత్ర స్వభావం ఏంటంటే సాధారణమైన నక్షత్రం. ఇది వేద నక్షత్రం, కృత్తికా నక్షత్రం. అంటే విశాఖ నక్షత్రం వారికి కృత్తికా నక్షత్రం వారితో వివాహం అనేది అసలు చేయకూడదు. వేద వృక్షం అత్తి చెట్టు వేప చెట్టు అనేది శత్రువృక్షాలుగా చెప్పబడ్డాయి. అదృష్ట తేదీలు 3, 12, 21, 30, 4, 13, 22, 31, 6, 15, 24, 7, 16, 25. అదృష్ట వారాలు ఆది, సోమ, మంగళ, గురువారాలు పై తేదీలతో కలిసి ఉండటం అనేది చాలా మేలుని చేస్తుంది. అదృష్ట సంవత్సరాలు 3వ సంవత్సరం కానీ, 12వ సంవత్సరం కానీ, 21 కానీ, 30 కానీ, 39 కానీ, 48 కానీ, 57 కానీ, 66 సంవత్సరాలు చాలా ఉత్తమమైన సంవత్సరాలుగా చెప్పవచ్చు. అంటే అదృష్ట సంవత్సరాలు. ఇంకా వివరంగా వెళ్తే విశాఖ నక్షత్ర జాతకుల సంపూర్ణ వివరణ వెళ్తే వీరికి వృక్షం ఉమ్మెత్త. అదృష్ట సంఖ్యలు 3, 12, 21 మనం ఇంతకుముందే చెప్పుకున్నాం. అదృష్ట రత్నాలకు వస్తే కనక పుష్యరాగము, పుష్యరాగము 5.25 క్యారెట్ల కనక పుష్యరాగము. గురువారం రోజున సూర్యోదయ వేళ చూపుడు వేలుకు అంటే బంగారు ఉంగరంలో మాత్రమే ధరించాలి. ప్రత్యామ్నాయంగా అది ధరించలేని వాళ్ళు అంటే ఆర్థిక స్తోమత లేని వారు సఫైర్ స్మోకీ టోపోజ్లను ధరించవచ్చు. ఇష్టదేవత ఆరాధన షణ్ముఖుడు, గురుదత్త పారాయణం చేస్తే చాలా మంచిది. ఉత్తమమైన వివాహం అంటే వీరికి ఇద్దరికి కూడా విశాఖ నక్షత్రం అయితే మంచిది. అంటే విశాఖ నక్షత్రం వారు విశాఖ నక్షత్రం వారిని చేసుకోవచ్చు. అశ్విని, పుష్యమి, మగ, ధనిష్ట, మృగశిర, చిత్త, స్వాతి, మూల, ఉత్తరాషాఢ, కృత్తికా నక్షత్రాలు జన్మించిన వారైతే ఇంకా చాలా మంచిది. అదృష్ట వారాలు గురువారం, బుధవారం మొదటి 3 పాదాలకి. అంటే తులారాశి వారికి అయితే గురువారం, బుధవారం చాలా మంచిది. వృశ్చిక లగ్నం, వృశ్చిక రాశి వారికి అయితే సోమవారం మాత్రమే మంచిది. పులుపు, చేదు ఈ జాతకులు గుడ్లు, చేపలు, లవంగాలు, మెంతులు, యాపిల్, అరటిపండ్లు, క్యారెట్, గుమ్మడి ఇవి తింటే చాలా శ్రేష్టము అని చెప్పారు. ఆహారం మసాలా ద్రవ్యాలతో కూడిన ఏ ఆహారాన్నైనా ఆరగించవచ్చు. బరువు పెరగకుండా ఎప్పటికప్పుడు తగిన జాగ్రత్తలు అనేవి వీరు తీర్చుకోవాలి. వీరికి లైంగిక ఆకర్షణకు ఇనుమడింపజేసే వస్త్రాలు, బిగుతులైన నవీన ధోరణి, అత్యాధునిక శ్రేణి వస్త్రాలు బాగా నప్పుతాయి. తత్వం సంచారం అంటే ప్రయాణం చేయడం అంటే మహాప్రీతి గల తత్వం ఉంటుంది. ఎక్కువగా యంత్రాల మీద కార్మికత్వం, కొద్ది మందికి యంత్రాల మీద పనిచేస్తుంటారు. కొంతమంది అయితే వ్యాపారం తత్వం కలిగి ఉంటారు. ఈ జాతకులు పెద్దలను సేవిస్తూ ఉండడం వల్ల ఇతరులకు అంతగా హాని చేసే ప్రకృతి గలవారు కాదు. చరరాశి తులారాశి, వృశ్చిక రాశి ఈ రాశాధిపతులు అంశాలు వీరి యందు ప్రస్ఫుటం కావడం చేత అన్యశ్రీ సంపత్కరం అనే తప్పదు. ఈ నక్షత్రాన జన్మించిన స్త్రీలకు రోహిణి, శ్రవణం, హస్త నక్షత్రాలు జన్మించిన పురుషులతో వివాహం అనేది పనికిరాదు. వీరు చేసుకోవాల్సిన రెమెడీలు ఈ నక్షత్ర జాతకులకు జీవితం మొత్తం మీద అన్ని విధాలుగా ఆచరించవలసిన రెమెడీ గాను ఓం ద్రాం ద్రీం ద్రౌం సహ శుక్రాయ నమః అనే మంత్రాన్ని ఎప్పుడూ కూడా వీరు జపం చేసుకుంటూ ఉంటే మంచి ఫలితాలు అనేవి వీరు పొందుతారు. జై శ్రీమన్నారాయణ.